హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన జేబుల్లో పర్సుల్లో బయట చలామణి అవుతున్న భారతీయ రూపాయికి తొలి అడుగులు 2000 ఏళ్ల క్రితం మన తెలుగు గడ్డపైనే పడ్డాయి. మనం రోజు వాడుకునే ఈ రూపాయి పుట్టుక వెనుక మన తెలుగు జాతి శ్రమ, ఆనాటి మేధస్సు దాగున్నాయి. నాణేల పుట్టుకకు సంబంధించి చరిత్ర పాఠాల్లో మనకెప్పుడూ ఉత్తర భారతదేశ రాజుల గురించో మొఘల్ చక్రవర్తుల గురించో మాత్రమే చెప్తూ ఉంటారు. కానీ అఖండ భారత ఉపఖండం మొత్తాన్ని తన ఆర్థిక వ్యవస్థతో శాసించిన ఆ మొదటి వెండి రూపాయి పుట్టింది మన తెలుగు నేలపైనే అన్నది అక్షర సత్యం. రెండు 2000 ఏళ్ల క్రితం భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతవాహన చక్రవర్తులు మన తెలుగు వాళ్లే. రోమన్ సామ్రాజ్యంతో సముద్ర వ్యాపారం చేసి ఆ రోమన్ వెండిని కరిగించి భారతదేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వెండి నాణేలను ముద్రించింది మనవాళ్లే. అంతటితో ఆగలేదు. ఆ వెండి నాణేల వెనుక వైపు మన మాతృభాష అయిన అచ్చ తెలుగు అక్షరాలను, మన దేశీ ఛందస్సును ముద్రించి తెలుగు భాష జెండాను దేశం నలుమూలలా ఎగురవేశారు. అసలు మన రూపాయితో తెలుగువారికి ఉన్న ఆ 2000 ఏళ్ల నాటి చారిత్రక బంధం ఎలాంటిది? ఆ నాణేలపై ఉన్న కొండ గుర్తులు, ఓడల గుర్తుల వెనుక దాగున్న రహస్యమేమిటి? మన సముద్ర వ్యాపారం రోమ్ సామ్రాజ్యాన్ని ఎలా శాసించిందో తెలుసుకుందాం. భారత ఉపఖండం మొత్తాన్ని తన ద్రవ్య వ్యవస్థతో శాసించిన ఆ మొదటి వెండి రూపాయి పుట్టింది మన తెలుగు గడ్డపైనే. ఒకప్పుడు భారత ఉపఖండంలో రూపాయి అత్యంత కీలకమైన, గరిష్ట విలువ కలిగిన వెండి నాణెం. అసలు ఈ రూపాయి అన్న పదం రూప్యం అన్న సంస్కృత పదం నుండి వచ్చింది. ప్రాచీన కాలంలో వెండి నాణేలను రూప్య రూప అని, బంగారు నాణేలను సువర్ణ రూప అని పిలిచేవాళ్ళు. అయితే మనం సాధారణంగా వాడే రూకా అన్న పదం రూపాయి ఒకటి కావు. రూకా అన్న మాట రుక్మం అంటే బంగారం అన్న మాట నుండి వచ్చింది. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే మన భారత ఉపఖండంలో ఈ వెండి రూపాయలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మన తెలుగు వాళ్ళకే దక్కుతుంది. వాళ్లే శాతవాహన చక్రవర్తులు. శాతవాహనుల కాలంలో రోమన్ సామ్రాజ్యంతో ముత్యాలు, మసాలా దినుసులు, వస్త్రాల వ్యాపారం విరివిగా సాగేది. రోమన్లు మన వస్తువులకు బదులుగా టన్నుల కొద్దీ వెండి, బంగారు నాణేలను భారతదేశానికి తెచ్చిచ్చేవాళ్ళు. ఈ రోమన్ వెండి నాణేల ప్రభావంతోనే శాతవాహనులు తమ సొంత వెండి ద్రవ్యాన్ని ముద్రించడం ప్రారంభించారు. ఇది ఆనాటి ఆర్థిక స్వావలంబనకు, అంతర్జాతీయ వాణిజ్య ప్రతిభకు ఒక నిదర్శనం. మన దేశంలో శాతవాహనులు తమ నాణేలపై సొంత బొమ్మలను, పేర్లను ముద్రించడం ప్రారంభించారు. నాణ్యానికి ఒకవైపు బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో రాజు పేరుంటే, మరోవైపేమో దక్షిణ బ్రాహ్మీ లిపిలో అచ్చ తెలుగు భాషలో రాజు పేరును ముద్రించేవాళ్ళు. ఒకే నాణ్యంపై 2 భాషలను ఉపయోగించే ఈ అద్భుతమైన విధానాన్ని శాతవాహనులు అప్పట్లోనే విజయవంతంగా అమలు చేశారు. శాతవాహనులు అసలు తెలుగు వాళ్లేనా లేక పక్క రాష్ట్రాల వాళ్ళ? చరిత్రకారుల మధ్య చాలా కాలం పాటు నడిచిన ఈ పెద్ద వివాదానికి పురాతత్వ శాస్త్రవేత్తలు ఎలా ఫుల్ స్టాప్ పెట్టారో తెలుసా? ఇటీవలి కాలంలో దొరికిన కొన్ని అరుదైన వెండి నాణేలే శాతవాహనులు నిస్సందేహంగా తెలుగు వాళ్లేనని డంకా బజాయించి నిరూపించాయి. ఆ సంచలన ఆధారాలేంటో ఇప్పుడు చూద్దాం. శాతవాహనుల మాతృభాష తెలుగేనని ప్రపంచానికి మొట్టమొదటిసారి చాటిన మహానుభావుడు డాక్టర్ పురాణం రాధాకృష్ణ ప్రసాద్ గారు. ఆయన 1970లో జరిగిన ఒక పురాతత్వ సదస్సులో శాతవాహనుల వెండి నాణేలపై ఒక అద్భుతమైన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ప్రసాద్ గారు శాతవాహనుల నాణేల బొరుసు వైపున్న దక్షిణ బ్రాహ్మీ లిపిలోని అక్షరాలను చదివి
అవి ప్రాదెనుగు అంటే ప్రాచీన తెలుగు పదాలని స్పష్టంగా నిరూపించారు. ఆ నాణ్యాలపై అరహణకు వాహెట్టి మాకణకు తిరుహాల్ కణకు అరహణకు గోతమీ పుత్రకు హిరియ ఈ హాతకణకు అన్న వాక్యాలున్నాయి. ఈ నాణ్యాలపై ఉన్న భాషా పోలికలను నిశితంగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడ్డాయి. నాణ్యానికి ఒకవైపు ప్రాకృత రూపంలో రాజ్ఞో అని ఉంటే దానికి సరిసమానంగా వెనుక వైపు ప్రాచీన తెలుగులో అరహణకు అని ముద్రించారు. దీనికి ఆధునిక తెలుగులో రాజు యొక్క అని అర్థం. అలాగే ప్రాకృతంలోని పుత్తస అనే పదానికి బదులుగా తెలుగు వైపు మాకణకు అని రాశారు. అంటే కుమారుని యొక్క అని అర్థం. మంగళకరమైన శ్రీ అన్న సంస్కృత పదానికి ప్రత్యామ్నాయంగా తిరు అన్న పదం ఉపయోగించారు. ఈ పదాలన్నీ తెలుగు షష్ఠీ విభక్తి రూపంలో అంటే కు కా అనే ప్రత్యయాలతో ఉన్నాయి. ద్రావిడ భాషల్లో సాధారణంగా పదానికి మొదట్లో రకారం ఉండదు. అందుకే మనం రథాన్ని అరదము అన్నట్టు ఇక్కడ రాజ్ఞో కాస్త అరహణ అయ్యింది. ఇక నాణ్యాలపై ఉన్న మాకణకు అనే పదంలోని మాకండు అంటే శాతవాహనుల కాలంలో కొడుకు అని అర్థం. ఈ మూల ద్రావిడ పదమే కాలక్రమేణా తెలుగులో మగడుగా మారింది. తమిళ పండితులు ఈ నాణ్యాలపై ఉన్నది తమిళమని వాదించినప్పటికీ ప్రసిద్ధ చరిత్రకారుడు డాక్టర్ ఇంగువ కార్తికేయ శర్మ గారు తమ పరిశోధనల ద్వారా ఈ నాణ్యాలపై ఉన్నది 100కు 100% పక్కా తెలుగు మాటలేనని ఘంటాపథంగా చెప్పారు, నిరూపించారు. రెండు మూడు తరాల కిందట కొండ మీద వెండి గిన్నె అన్న బాలగేయం పాడేవాళ్ళు. ఈ జానపద గేయం 2000 ఏళ్ల క్రితం శాతవాహనుల కాలంలోనే పుట్టింది. అవును, శాతవాహనుల వెండి నాణ్యాలపై ఉన్న కొండ గుర్తులకు మన తెలుగు కవిత్వానికి మధ్య ఒక విడదీయరాని బంధం ఉంది. ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శాతవాహనుల నాణ్యాలపై ఉన్న తెలుగు పదాలు కేవలం విడివిడి మాటలు మాత్రమే కావు. అవి మన దేశీ ఛందస్సులైన రగడ భేదాల్లో ఉన్నాయి. అందులో ప్రాస యతిని కూడా పాటించారు. అంటే 2000 ఏళ్ల క్రితమే తెలుగులో ఛందస్సు కవిత్వం ఎంత ప్రాచుర్యం పొందాయో మనం అర్థం చేసుకోవచ్చు. మన ఆదికవి నన్నయ్యకు ముందే తెలుగులో ఒక బలమైన సాహిత్య వ్యాకరణ ఛందో సంప్రదాయం ఉందనడానికి ఇవే అతిపెద్ద చారిత్రక సాక్ష్యాలు. ఈ నాణ్యాలపై ఉన్న అత్యంత ఆసక్తికరమైన అంశం వాటిపై ఉన్న కొండ గుర్తులు. కొన్ని నాణ్యాలపై 3 కొండల దొంతర, కొన్నిటిపై 6 కొండలు, మరికొన్నిటిపై 10 కొండల గుర్తులు కనిపిస్తాయి. కొన్నిట్లో కొండ పైభాగంలో ఒక నెలవంక లాంటి గుర్తు కూడా ఉంటుంది. దీన్ని జనం కొండ మీద వెండి గిన్నె అని పాడుకునేవాళ్ళు. అసలు ఈ కొండ గుర్తుల అర్థమేంటో ప్రసిద్ధ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ కార్తికేయ శర్మ గారు లోతుగా అధ్యయనం చేసి తగిన ఆధారాలతో లోకానికి చాటారు. వీటిని చాలామంది కేవలం మతపరమైన గుర్తులు అనుకున్నారు. కానీ నిజానికి శాతవాహనులు మొదట 3 రాష్ట్రాలను పాలిస్తున్నప్పుడు 3 కొండల గుర్తును, ఆ తరువాత 6 రాష్ట్రాలకు అధిపతులైనప్పుడు 6 కొండల గుర్తును, చివరకు 10 రాష్ట్రాలను జయించి సామ్రాజ్య అధినేతలైనప్పుడు 10 కొండల గుర్తులను తమ నాణ్యాలపై ముద్రించారు. అంటే ఈ కొండలు వారి ప్రాదేశిక సార్వభౌమత్వానికి, సామ్రాజ్య విస్తరణకు ప్రత్యక్షమైన గుర్తులన్నమాట. ఒక రాజు ఎన్ని కొండలు ముద్రిస్తే ఆయన అన్ని రాష్ట్రాలను పాలిస్తున్నాడని దీని అర్థం. ఒకప్పుడు అఖండ భారతదేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చి 10 అద్భుతమైన రాష్ట్రాలను జయించి యావత్ దేశాన్ని పాలించిన తెలుగు సామ్రాజ్యం ఏదో తెలుసా? అదే శాతవాహన సామ్రాజ్యం. మన జేబుల్లో ఉన్న రూపాయికి ఆ 10 రాష్ట్రాలకు ఉన్న కనెక్షన్ ఏమిటో, మన తెలుగు జాతి గర్వించదగ్గ ఆ చారిత్రక సత్యాలను తెలుసుకుందాం. శాతవాహనులు క్రమంగా ఆధిపత్యం పెంచుకుంటూ తమ నాణ్యాలపై ముద్రించుకున్న ఆ 10 రాష్ట్రాలు, అక్కడ ఉన్న ముఖ్యమైన పర్వతాల వివరాలు చరిత్రలో ఇలా రికార్డయ్యాయి. మొదటిది వింధ్య పర్వతాలున్న అసిక రాష్ట్రం, రెండోది
పారియాత్ర పర్వతమున్న అస్మక రాష్ట్రం. మూడోది సహ్యాద్రి పర్వతాల ములక రాష్ట్రం. నాలుగోది కృష్ణగిరి ప్రాంతమైన విదర్భ రాష్ట్రం. ఐదోది మచపర్వత ప్రాంతమైన అకర రాష్ట్రం. ఆరోది సిరితన పర్వతాలున్న అవంతి రాష్ట్రం. ఏడోది చకోర పర్వత ప్రాంతమైన అపరాంత రాష్ట్రం. ఎనిమిదోది శతగిరి ప్రాంతమైన అనుప రాష్ట్రం. తొమ్మిదోది మలయ పర్వతాలున్న సురాష్ట్రం. చివరిది 10ది మహేంద్ర పర్వత ప్రాంతమైన కచ్చ రాష్ట్రం. ఈ 10 రాష్ట్రాల్లోనూ శాతవాహనుల నాణ్యాలు లభ్యమయ్యాయి. అయితే ఇందులో ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే 3 కొండలు 10 కొండల గుర్తులున్నవి రాగి సీసం లాంటి ఇతర లోహపు నాణేలు. కానీ 6 కొండల గుర్తులున్న నాణేలు మాత్రమే స్వచ్ఛమైన వెండి రూపాయలు. ఈ 6 కొండల వెండి నాణేలే ఆనాటి తెలుగు సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. శాతవాహనుల జన్మభూమి మన తెలంగాణ గడ్డ అనడానికి కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల దగ్గర దొరికిన నాణేలే సాక్ష్యం. అక్కడ ఆ వంశస్థాపకుడైన రాజు నాణేలు దొరికాయి. ఆయన పేరును చరిత్రకారులు శ్రీముఖుడు అని మార్చారు, కానీ నాణేలపై ఉన్న అచ్చ తెలుగు పేరు సిముకుడు. పురాణాలు పేర్కొన్నట్లుగా శాతవాహనులు కేవలం కల్పిత వ్యక్తులు కారు. వాళ్ళు 30 మంది రాజులుగా 300 ఏళ్లకు పైగా భారతదేశాన్ని పాలించిన చారిత్రక పురుషులు. మన రూపాయి వెనుక ఉన్న మన తెలుగు కథ ఇది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి.